అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే 2013 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ సంబంధించి, అదేవిధంగా 2022కు సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాల భర్తీ పూర్తవుతే ఇక కొత్త గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద అంగన్వాడీ యూనియన్లు కానీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అర్హత గల ప్రతి ఒక్కరు కూడా వీటి భర్తీ కోసం పోరాటం చేయాల్సి ఉంది. ముఖ్యంగా మన సొంత లాభం కోసం కాకుండా చిన్నారుల భవిష్యత్తు కోసమైనా ఈ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి 25 అంగన్వాడీ కేంద్రాలకు ఒక అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ అయితే భర్తీ చేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు నాణ్యమైన ప్రీ స్కూల్, నాణ్యమైనటువంటి పోషకాలను అందించే అవకాశం ఉంది. కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసం, మరి అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నడవడం కోసం ఈ పోస్టుల భర్తీ అయితే ఖచ్చితంగా జరగాలి. మరి 2013లో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అందులో కొన్ని పోస్టులని కొన్ని జోన్లలో నింపకుండా వదిలేశారు. ఆ నింపకుండా వదిలేసిన సంబంధించిన మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు కొంతమంది ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ కేసు అలాగే కోర్టులో మూలుగుతుంది. ఇక అది అలా ఉండగానే అది భర్తీ చేయకముందే మళ్ళీ 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను ఏపీలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 560 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 164 పోస్టులను నింపకుండా వదిలేశారు. మరి వీళ్ళతో పాటు ఎక్కిన వారు డ్యూటీ చేస్తూ 2 సంవత్సరాల సర్వీస్ అయితే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు నింపకుండా ఉండడం వల్ల మెరిట్ లిస్టులో ఉండి జాబ్ వచ్చి ఇంటర్వ్యూ చేసి మరి వారు 164 మంది అయితే వాళ్ళ ఇప్పటికే 2 ఏళ్ల సర్వీసు కోల్పోయారు. వారికి కూడా ఇప్పుడు ఏజ్ బార్ అవుతుంది. వారు మరి చాలా బాధపడుతున్నారు. కాబట్టి వీరందరికీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం 2013లో మెరిట్ లిస్టులో ఉన్నటువంటి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఆ కేసుని క్లియర్ చేయాలి గవర్నమెంటే. అదేవిధంగా 2022కు సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా ఆ కోర్టు కేసుని క్లియర్ చేసి వెంటనే భర్తీ చేసే విధంగా ఐసీడీఎస్ అధికారులు, ఐసీడీఎస్ మంత్రి, మరి ముఖ్యమంత్రి తనందరూ కూడా చొరవ తీసుకొని ఈ 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాలి. ఇలాగే గత ప్రభుత్వం లాగానే ఈ అంగన్వాడీ వ్యవస్థను గాలికి వదిలేయకుండా గాడిలో పెట్టే విధంగా ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అంగన్వాడీ టీచర్లందరూ ఆశపడుతున్నారు. ఇక్కడ చూడండి, అధైర్యపడొద్దు, అండగా ఉంటా, అంగన్వాడీలకు చంద్రబాబు భరోసా అంటూ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మంచి హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసమే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఏకతాటిపై నిలిచి చంద్రబాబు విజయానికైతే కృషి చేశారు. కాబట్టి చంద్రబాబు గారు, సీఎం గారు కూడా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాల పెంపుకు సంబంధించి కానీ, ఆయాలకు ప్రమోషన్లు ఇచ్చే విషయం కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, అదేవిధంగా ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులని, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులన్నింటినీ భర్తీ చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ సమస్యలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం అన్నట్లు అయిపోతుంది. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా వివరిస్తుంది అన్నట్టు డౌట్ వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరుతాయని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు అయింది. ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. అధికారులను కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు. ఏమి లాభం కలిసినా కానీ ఎలాంటి లాభం అయితే లేకుండా పోయింది. 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ 164 పోస్టులు అయితే పెండింగ్లో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి గారికి, నారా లోకేష్ గారికి ప్రజా దర్బార్లో కూడా నెల రోజుల క్రితం తమ సమస్యల గురించి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు కూడా మరి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మరి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం అయితే ముందుంటుంది. అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్ల యొక్క గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీలో కూడా మరి ప్రభుత్వం వారికి మంచి న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి 2013 సంబంధించి పోస్టులకు సంబంధించి కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మరి అలాగే అంగన్వాడీ సమస్యలైనటువంటి శాలరీ, గ్రాట్యుటీ, మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలు చేయడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, తర్వాత వీటన్నిటినీ గాలికి వదిలేయకుండా వెంటనే వీటి మీద చర్య తీసుకొని సమీక్ష నిర్వహించి సరైన న్యాయం చేస్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వం 42 రోజుల సమ్మెకాలంలో మరి
సమ్మె చేస్తున్న కాలంలో మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం అని చెప్పేసి ఇక్కడ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి సానుకూలంగా చర్చించి పై సమస్యలన్నింటినీ వెంటనే మరి పరిష్కరిస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇంతవరకు మరి ఈ సమీక్ష అయితే నిర్వహించలేదు. ఖచ్చితంగా ఈసారైనా నా విద్యాశాఖ మంత్రి, ఐసిడిఎస్ మంత్రి, డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి దీని మీద డిస్కస్ చేసి మరి ఈ అంగన్వాడీ టీచర్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మీద దానికి పరిష్కార మార్గాల్ని వెతుకుతారని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులకు కూడా అదే శుభవార్త చెప్తుంది కూటమి ప్రభుత్వం. అంటే ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే ముఖ్యమన్నట్లు తయారైంది. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఇటీవల ఏర్పడినది. మరి అంగన్వాడీ వ్యవస్థ దాదాపు ఏర్పడి 50 ఏళ్ళు పూర్తవుతుంది. మొదట అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క సమస్యలను పరిష్కరిస్తే చిన్నారులకి నాణ్యమైనటువంటి విద్య అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, వారికి సరైనటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఇక అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా 2013 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులని 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలి. ఎందుకంటే చాలా ఖాళీలు ఉన్నాయి. కోర్టు కేసులు కూడా వెంటనే ప్రభుత్వం క్లియర్ చేయించాలి. అప్పుడే కొత్త వారికి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2013, 2022 పోస్టులు గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు నింపేదాకా ఇక కొత్త సూపర్వైజర్ పోస్టులు అయితే పడవు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ యూనియన్లు అందరూ కలిసి ఈ 2013, 2022 పోస్టులు అన్నింటి భర్తీ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.